హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత. ఈ జంట విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు ముందుకు సాగిపోతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉంటే, సమంత మాత్రం తన ట్రీట్మెంట్ కోసం సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చేసింది. సమంత మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. సమంత నాగచైతన్య 2017లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 7 ఏళ్లు ప్రేమించుకుని ఈ జంట 2017లో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. కానీ ఆ పెళ్లి ఎంతో కాలం నిలవలేదు. 2022లో ఈ జంట విడిపోతున్నట్టు సోషల్ మీడియా వేదికగా తెలియచేశారు. ఆ వార్త విన్న వెంటనే అభిమానులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారని చెప్పొచ్చు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కపుల్ ఈ జంట. కానీ ఈ జంట విడిపోయిన తర్వాత ఎన్నో రూమర్స్ వస్తూనే ఉన్నాయి వీళ్ళ మీద. కానీ అవేవి పట్టించుకోలేదు ఇద్దరూ కూడా. కానీ రీసెంట్గా సమంత నెటిజన్ షేర్ చేసిన ఒక కామెంట్కి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే సమంత తన ఫొటోస్, వీడియోస్, రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ షేర్ చేసుకుంటూనే ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా సమంత షేర్ చేసిన ఒక వీడియోకి ఒక నెటిజన్ ఇలా కామెంట్ చేశారు. అమాయకుడైన నీ భర్తను ఎందుకు మోసం చేశావో చెప్పు అని అడగ్గా దానికి సమంత రిప్లై ఇస్తూ, క్షమించండి, ఇలాంటివి మీకు అంత మంచిది కాదు, మీకు ఇంతకన్నా బలమైనవి కావాలి, మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను అంటూ రిప్లై ఇచ్చింది. ఆ పోస్ట్ చూసిన వారంతా సమంత మీరు ఎప్పుడూ ఇలానే స్ట్రాంగ్గా ఉండండి అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పోస్ట్ అయితే వైరల్గా మారుతుంది. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.